అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 27వ భాగం. రచయిత భాను గారు. అమ్మ చేతి ముద్ద తెలియని జైకి ఇప్పుడు వాణి గారు పెడుతుంటే అమ్మ చేతి ముద్ద తిన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటి జై కంట్లో నీళ్లు కారంగా ఉందా అని కంగారు గడుగుతుంటే నీ అల్లుడికి కారంతో వచ్చినవి కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. అంతేనా జై? అని తలూపి థ్యాంక్స్ అత్తయ్య అని వాణి గారితో పాటు అందరి చేత్తో తల ఒక ముద్ద పెట్టించుకొని తింటాడు జై. అందరూ భోజనం చేశాక హాల్లో కూర్చొని ఇంకేంటి, ఆ స్వీటీ పెళ్ళి అయిపోయింది, మరి మీరు కూడా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా మనవడా, మీ మధ్య ఈ దూరం ఎందుకంటారు? మైత్రి తాతగారు: నాకు కూడా చేసుకోవాలనుంది తాత, కానీ డాడీ ఇలా ఉంటే నేను పెళ్ళిలా చేసుకోను. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. మీకు ఓకే అంటేనే ఏంటి చేయది అని అడుగుతారు నవీన్ గారు. ఏం లేదు మావయ్య, ఎలాగో డాడీలో చేంజ్ స్టార్ట్ అయింది, తొందరగా కోలుకుంటారని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా, అందుకే డాడీ నార్మల్ అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నా, మీరేమంటారని మైథిలి వైపు చూస్తాడు. నాకు ఓకే అని కళ్ళార్పుతుంది మైథిలి. మాకేం అభ్యంతరం లేదు నాన్న, మీకెప్పుడో పెళ్ళయింది, కేవలం ఇప్పుడు మా తృప్తి కోసం అంతే కదా, మీకెప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకోండి అంటారు. థ్యాంక్స్ మావయ్య, అర్థం చేసుకున్నందుకు. నాకు సంబంధించినవి డాడీ అన్నీ మిస్ అయ్యాడు కదా, అందుకే కనీసం నా పెళ్ళైనా ఆయన చేతుల మీద జరగాలి, మా పెళ్ళికి అందరూ ఉండాలి, అందరి చేతుల మీదుగా జరగాలంటాడు జై. సరేనన్నా, మీ ఇష్టం. మైత్రి ఇంకా నాతోనే ఉంటుంది మావయ్య, డాడీ కూడా ఉంటాడు కదా, అందరం కలిసే ఉంటాం, అక్కడ ఫ్లాట్లో వద్దు అంటాడు. కానీ జై గారు, శాలిని ఒక్కతే అయిపోతుంది కదా, నేను రోజు తిరుగుతాను అక్కడికి ఇక్కడికి అని చెప్తుంది మైథిలి. అదేం కుదరదు, కావాలంటే వాళ్ళని కూడా అక్కడే ఉండమను, ఇంట్లో చాలా ప్లేస్ ఉంది, వాళ్ళు సరిపోరనడానికి ఏమీ లేదు కదా, సో హ్యాపీగా వాళ్ళని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేద్దాం, మన పైన ఫ్లోర్ మొత్తం ఖాళీగానే ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, ఇదే నా డెసిషన్, ఇంకా నో మోర్ డిస్కషన్స్ అంటాడు జై. సరేలే అని మొహం అంతా ఒకలా పెట్టి నీ అల్లుడు మొండి అని తల్లి వైపు చూస్తూ చెప్తుంది. నీకు ఆ మాత్రం ఉండాలే, లేకపోతే నువ్వు ఆగుతావా అని అంటూ కూతుర్ని నవ్వుతూ చూస్తూ అంటుంది. మా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, అందరూ అల్లుడు పార్టీలో చేరిపోయారు, ఏం చేస్తాం, అదేదో సామెత చెప్తారు చూడు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా కూతురు కన్నా అల్లుడే ఎక్కువైపోయాడు కదా మీకు అని మూతి తిప్పుకుంటూ వెళ్తుంది. ఆహా, మీ కూతురు కొంచెం జలసీ ఎక్కువ కదా అత్తయ్య అని వెళ్తున్న మైథిలిని చూస్తూ అంటాడు. అవును జై, చిన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడైనా దాన్ని కాకుండా మహావీర్ని కొంచెం ఎక్కువ ప్రేమగా చూసినా నీకు అన్నయ్య అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదని గొడవ గొడవ చేసేదని కొడుకు గుర్తొచ్చి కన్నీరు పెట్టుకుంటుంది. తన వాదన చూసి కొడుకు కోడలు వస్తున్నారని చెప్పాలనుకుంటాడు, కానీ సర్ప్రైజ్ చేద్దామని అలా సైలెంట్గానే ఉంటారు నవీన్ గారు. జై, నువ్వు కూడా వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకునన్నా. మామయ్య, ఈవినింగ్ డాడీ దగ్గరికి వెళ్తానని మైథిలి రూమ్కి వెళ్తున్న జైని ఆపి, ఇది మైథిలికి ఇవ్వు జై. ఏంటత్తయ్య అది అని వింతగా చూస్తూ అడుగుతాడు గోరింటాకు జై. మైత్రికి ఇష్టమని నూరించాను, కానీ దానికి పెడదామంటే రూమ్కి వెళ్ళింది, దానికి ఇవ్వు పెట్టుకుంటుందని వాణిగారు బౌల్ని జై చేతిలో పెట్టి వెళ్తుంది. అది తీసుకుని వెళ్ళేసరికి మైథిలి బెడ్ మీద పడుకునుంది. ఇక్కడికి వచ్చాక నీకు నిద్రదయ్యం పట్టినట్టుంది, ఇప్పుడే లేచింది మళ్ళీ పడుకుందా అనుకుంటాడు. రాత్రంతా తనతో మాట్లాడుతూ పడుకోలేదని గుర్తొచ్చి అందుకే పడుకున్నట్టుంది అనుకుంటాడు. బౌల్ తీసుకొని మైథిలి పక్కన కూర్చొని మెల్లిగా మైథిలి నిద్ర డిస్టర్బెన్స్ కాకుండా గోరింటాకు తీసుకొని మైథిలి చేతులకు పెడతాడు. రెండు అరిచేతులకు పెట్టిన తర్వాత బౌల్లో ఇంకా చాలా ఉండేసరికి కాళ్ళకు కూడా పెట్టేద్దామని వెళ్ళి మైథిలి కాళ్ళ దగ్గర కూర్చొని రెండు పాదాలు పట్టుకొని ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, అచ్చం పసిపిల్లలకు ఉన్నట్టుగా మృదువుగా తెల్లగా ఉన్నాయి అనుకుంటూ చిన్నగా పాదాలకు ముద్దు పెట్టుకుంటాడు. జై గరుకు గుడ్డం గుచ్చుకొని కొంచెం కదిలి మళ్ళీ పడుకుంటుంది. రెండు కాళ్ళకు పారాని పెట్టినట్టు గోరింటాకు మొత్తం పెట్టేసి అమ్మయ్య అయిపోయిందని మైథిలి వైపు చూస్తాడు. ఎంత ముద్దుగా పడుకుందో రాక్షసని ముద్దుగా తిట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకుని మైథిలి కాళ్ళ కింద పిల్లోస్ పెట్టి మైథిలి రెండు చేతులు పెట్టుకొని పక్కన పడుకుంటాడు. ఈవినింగ్ జై ఫోన్ వచ్చేసరికి మెల్లిగా లేచి కాల్ లిఫ్ట్ చేసి హలో సిద్ధు అని బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడతాడు. హలో జై, ఏంట్రా ఇండియా వెళ్ళగానే నన్ను మర్చిపోయావా ఏంటి? అదేం లేదురా, ఇక్కడ మైథిలి వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అందుకే కుదరలేదు. ఓహో, అల్లుడి హోదాలో రాజభోగాలు అనుభవిస్తున్నావన్నమాట, కానివ్వు నవ్వుతూ. అంత లేదులే కానీ నైస్ ఫ్యామిలీరా, అత్తయ్య అయితే ఎంత బాగా చూసుకుంటుందో, ఇక మైథిలి వాళ్ళ తాతయ్య నానమ్మ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి నేను అలవాటే కదా చిన్నప్పుడు. సరే అంకుల్ మరి అని చక్రవర్తి పరిస్థితి గురించి చెప్పి, అదిరా డాడీ నార్మల్ అవుతాడని డాక్టర్స్ చెప్తున్నారు, నీకు ఒక లిస్ట్ పెట్టాను చూడు, ఆ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసిపెట్టు, రాగానే ఒకసారి చూపిద్దాం, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, స్పెషలిస్టులు ఉంటారంట మైథిలి చెప్పింది. అవునా, ఓకే నేను చూసుకుంటా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? వస్తాను, ఒక చాపర్ కూడా రెడీ చేసి పెట్టు, డాడీని తీసుకుని రావడం కష్టం, చాపర్ అయితేనే బెస్ట్, ఓకే నేను రెడీ చేస్తాను అని కొద్దిసేపు బిజినెస్ గురించి డిస్కస్ చేసి సిద్ధుకి బాయ్ చెప్పి రూమ్లోకి వచ్చి మైథిలి వైపు చూస్తాడు. గోరింటాకు పెట్టడం వల్ల చేతులు కాళ్ళు చలికి కొంచెం బిగుసుకుపోతాయి.
అది చూసి గోరింటాకు తీసేసి టిష్యూతో క్లీన్ చేసి చూస్తాడు. అసలే మైథిలి ఫుల్ వెయిట్. తెల్లగా ఉన్న తన చేతులకి గోరింటాకు పెట్టేసరికి ఎర్రగా పండి ఆ చేతులకి ఇంకా అందాన్ని తెస్తోంది. వావ్! బుట్టబొమ్మ ఎంత బావుందో నీ చేతులకని 2 చేతులకి ముద్దు పెట్టుకొని కొద్ది క్షణాలు అలాగే ఉండి కాళ్ళ వైపు చూస్తాడు. కాళ్ళకు కూడా ఎర్రగా పండింది. తెల్లని పాదాలకి ఎర్రగా పండి సన్నటి పట్టీలు ఆ పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. పాదాలకు కూడా ముద్దు పెట్టుకుంటాడు. అసలు వాటిని వదలాలనిపించడం లేదు. మైండ్‌లో పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తుంటే ఉఫ్ అని తల విదిలించుకుని ఓ గాడ్! ఇక్కడే ఉంటే ఏవేవో ఆలోచనలొచ్చేస్తున్నాయి. రాక్షసి ఇంత అందంగా ఎందుకున్నావే? నా ఫీలింగ్స్‌కి టెస్ట్ పెడుతున్నట్టుగా ఉంది అనుకుని మరోసారి పాదాలకు ముద్దు పెట్టుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళేసరికి అందరూ కాఫీ తాగుతూ ఉంటారు. రాజయ్ నిద్రపోయినట్టున్నావు. ఎందుకని లేపలేదు కాఫీ తీసుకో నాన్నా అంటూ కాఫీ ఇస్తుంది వాణిగారు. ఇంకా లేవలేదా మైథిలి? లేదు మావయ్య పడుకుంది. ఇంతసేపు పడుకుందేంటి? ఇంకా చిన్నపిల్ల అనుకుంటోందా? నేను వెళ్ళి లేపుతానని వెళ్ళబోతున్న భార్యని ఆపి ఏంటి నువ్వు ఎప్పుడు నా తల మీద అరుస్తావు? పడుకొని తను పడుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటంట? అని కోపంగా అడుగుతారు నవీన్ గారు. బావుంది సంబరం. ఇది జై వీళ్ళ వరస. దానల్లరి అన్నింటికీ బాగా సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకుని కూర్చున్నాడు మీ మావయ్య. అదేమో నెత్తినెక్కి డాన్స్ చేస్తోంది. నువ్వు కూడా దాన్ని గారాబం చెయ్యకు జై. ఆవిడ మాటలకు జై నవ్వుకుంటూ కాఫీ తాగుతుంటే చేస్తాడు. జైకి నేనంటే చాలా ఇష్టం. నీకులా కాదు కదా జై అంటూ వచ్చి జై పక్కనే కూర్చుంటుంది. నువ్వెలాగో గారాబం చెయ్యవు. చేసేవాణ్ణి ఎందుకు ఆపుతావు? అయినా ఇప్పుడు నా మీద అరవడానికి గల కారణం ఏంటో సెలవిస్తారా మాతాశ్రీ? అని కాఫీ కప్ తీసుకుంటూ అడుగుతుంది మైథిలి. కూతురు తల మీద ఒక్కటేసి ఇంతసేపా పడుకోవడం? లేచిందే లేట్. మళ్ళీ పడుకోవడం. అక్కడ కూడా ఇలాగే పడుకుంటున్నావా? లేకపోతే కాలేజ్ వెళ్ళేదేమైనా ఉందా? అని తల్లి అనేసరికి ఉక్రోషంగా చూస్తూ ఆ! వెళ్ళకుండా గాడిదలు కాస్తున్నా అనుకున్నావా అక్కడ? రోజూ ఆఫీస్ వెళ్ళాలి. అక్కడ వర్క్ చేయాలి. ఆ తర్వాత కాలేజ్‌కి వెళ్ళాలి. తర్వాత ఇంటికి వచ్చి మీ అల్లుడు బాగోగులు చూడాలి. అవి చాలవు అన్నట్టు ఆ అఖిలాండేశ్వరితో ప్లాన్‌లతో వేగాలి. ఇన్ని ఉన్నాయి నాకు. ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పడుకుంటున్నావా? కాలేజ్ వెళ్తున్నావా అని మాట్లాడుతున్నావు. ఏం మమ్మీవో ఏంటో నువ్వు. అయినా నేనేం ఊరికే పడుకోలేదు. నీ ముద్దుల అల్లుడు వల్లే నాకు రాత్రంతా నిద్ర లేదు. అలా అనగానే కాఫీ తాగుతున్న జైకి ఒక్కసారిగా పొలమారుతుంది. బుట్టబొమ్మ ఏం మాట్లాడుతున్నావో కొంచెం చూసి మాట్లాడు అని తన వైపు చూస్తాడు. కానీ అబ్బే అదేం మనకు పట్టనట్టు తను చెప్తూ పోతోంది. అందుకే పడుకున్నా అని ఒక్క ఫ్లోలో తనేం చెప్తుందో మరిచి వాగుతూనే ఉంటుంది. పక్కన జై చిన్నగా ఎవరికి కనిపించకుండా మైథిలి నడుము గిల్లగానే టక్కున మాట ఆపేసి తనేం చేసిందో రివైండ్ చేసుకొని అందరి వైపు చూస్తుంది. అందరూ తననే చూసి ముసిముసిగా నవ్వుతుంటే హిహి అని పల్లికిలిస్తూ నేను చెప్పేది ఏంటంటే రాత్రంతా జై ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే నిద్రపోలేదని చెప్పానంతే అని చెప్పి జై పద మన మామయ్య దగ్గరికి వెళ్దామని పైకి లేస్తుంది. జై కూడా కార్ కీస్ తీసుకొని వెళ్తాడు వాళ్ళ ముందు సిగ్గుగా అనిపించి. మైథిలి కూడా జై వెనకే వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి వాళ్ళ అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి థాంక్స్ మా. నేను పడుకున్నప్పుడు గోరింటాకు పెట్టినందుకు చూడెంత ఎర్రగా పండిందో అని చేతులు కాళ్ళు చూపిస్తూ. అవును మమ్మీ. ఎప్పుడు చేతులకే పెడతావు కదా! ఈసారి కాళ్ళకు కూడా పెట్టావు. భలే ఉంది కదా! అంటూ తన కళ్ళని చూసుకొని చెప్తుంది. నేను పెట్టడం ఏంటే? నేను పెట్టలేదు. జైకిచ్చి పంపించానంటుంది. అవునా? అయితే జై పెట్టాడు అనుకుని హ్యాపీగా ఫీలవుతుంది. సరే బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అందరికీ చెప్పేసి కారెక్కుతుంది. వెళ్తున్న వాళ్ళని హ్యాపీగా ఫీలవుతూ నా బిడ్డ ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండేలా చూడు అని దేవుడిని కోరి వేడుకుంటారు. కారెక్కిన మైథిలి జై నా బంగారు కొండ అని జై బుగ్గలు పట్టుకొని ముద్దు పెడుతుంటే కార్‌ని సైడ్‌కి ఆపి మైథిలిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏంటి మేడం ఇలా నా మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నావు? నువ్వు అలా చేస్తే నా చిట్టి గుండెం కావాలి చెప్పు? ఇప్పటికే నిన్ను ఏదో ఒకటి చెయ్యమని ఓ తెగ పోరు పెడుతోంది. అయినా దానికిప్పుడు టైం కాదు. అమ్మ అని నచ్చచెప్పేసి బుద్ధిగా ఉండమని పడుకోబెడుతుంటే నువ్విలా చేస్తే నా గుండె నా మాట వింటుందా చెప్పు? అని మైథిలి మెడవంపుల తల పెట్టుకొని అంటాడు. ఆహా! నవ్వుతుంటే రాక్షసి నా ఫీలింగ్స్ చెప్తుంటే నవ్వొస్తుందా నీకు? నీకు కూడా ఒకసారి ఏదో ఒక రోజు ఇలా ఫీలింగ్స్ తెప్పించి ఉడికించకపోతే చూడు అని అంటాడు జై ఆమెని చూస్తూ చిరుకోపంగా. అరే నువ్వు నాకు గోరింటాకు పెట్టావని తెలిసి సంతోషం పట్టలేక ముద్దు పెట్టాను. వద్దంటే తిరిగిచ్చేయి తీసుకుంటా అని మూతి కళ్ళు తిప్పుతూ చెప్తుంది. అవునా? సరే వడ్డీతో సహా తిరిగిస్తా ఉండని చెప్పి మైథిలి మొహాన్ని పట్టుకొని పెదాలు అందుకుంటాడు. జై అలా చేస్తాడని అస్సలు అనుకోని మైథిలి ఫ్రీజ్ అయిపోయి చుట్టూ చూస్తుంది. ఎవరైనా తమని చూస్తారేమో అని. ముందే పల్లెటూరు. మైథిలికి పెళ్ళయిందది ఎవరికీ తెలియదు. ఇలా చూస్తే తప్పు పడతారని అసలే వాళ్ళ అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని అందరూ కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఇలా చూస్తే ఇంకా కూతురు కూడా ఇలాగే ఉంది అని
అనుకుంటారు అని తన భయం. చుట్టూ కూడా ఎవరూ ఉండరు. చుట్టూ పొలాలు తప్ప ఇంకా ఏమీ లేకపోవడంతో హమ్మయ్య అని అనుకుంటుంది. జై చాలాసేపు ముద్దాడి మైథిలి నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోయేసరికి మైథిలికి దూరం జరిగి ఏమైందన్నట్టు కళ్ళెగరేస్తాడు. ఏం లేదు, ఎవరైనా చూస్తారేమో అని తన బాధ చెప్తుంటే మైథిలి తల మీద మొట్టికాయ వేసి, నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? ఇవి ఇన్విజిబుల్ గ్లాసెస్. ఆ విషయం గుర్తుందా తమరికి? ఉస్ అని నాలుగు ఖర్చుకొని హిహి అని తల కోక్కుంటూ సారీ గుర్తులేదు అని అంటుంది రాక్షసి. మంచి కిస్, కానీ ఏం ఫీల్ లేకుండా చేశావు. నేనేం చేశాను? మీ కిస్కి నేనేమి అడ్డు చెప్పలేదే అని అంది మైథిలి. నేను పెడుతుంటే బొమ్మలా కూర్చున్నావు. అలా ఉంటే పెట్టినట్లు ఉండదు బేబీ. నువ్వు దానికి రెస్పాండ్ అయితేనే ఆ ఫీల్ బాగుంటుంది. అచ్చం నెక్స్ట్ టైం అలాగే చూద్దాంలే. ఈసారి వదిలే బాబు అని వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది మైథిలి. ఇద్దరూ కూడా నవ్వుకొని చక్రవర్తి దగ్గరికి వెళ్తారు. అఖిలాండేశ్వర్కి తల పగిలిపోతుంటే కిందికి వచ్చి కాఫీ అంటూ అరుస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కాఫీ చెప్పి ఎంతసేపు అయినా కూడా రాకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ ఉంటే భార్యను చూసి ఏంటి, ఏమైంది అని అడుగుతాడు రాఘవ్, స్వీటీ వాళ్ళ ఫాదర్. కాఫీ తెమ్మని చెప్తే తీసుకురావడం లేదు. వీళ్ళకు పని చెప్పగానే చెయ్యాలని తెలియదా? వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలంటున్న భార్య మాటలు విని తీసేయడానికి పెట్టుకోవడానికి మనం ఏమీ రిచ్ కాదు. ఇక్కడ ఎవరున్నారు అని నువ్వు తీసేయడానికి? కాఫీ కావాలంటే వెళ్ళి పెట్టుకొని తాగు అని చెప్పాడు పేపర్ తిరిగేస్తూ సీరియస్గా. వాట్, పని వాళ్ళు లేకపోవడం ఏంటి? నిన్నటి వరకు ఉన్నారు కదా. వాళ్ళందరూ పెళ్లి కోసం పిలిపించిన వాళ్ళు. వాళ్ళ పెళ్లి పనుల కోసం జై పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అని తాపీగా చెప్తుంటే భర్తని విచిత్రంగా చూస్తూ, మరి పనివాళ్ళు లేకపోతే పని ఎవరు చేస్తారని అడుగుతుంది. ఇంకెవరు? నువ్వే. పని వాళ్ళని పెట్టుకునే రేంజ్ కాదు మనది. నేనా? నేను చేయడం ఏంటి? నేనెందుకు చెయ్యాలి? మీరు ఒక్కరే చేసుకోవాలి ఈ పనులన్నీ కూడా. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటానా ఏమైనానా? మళ్ళీ వెళ్తాను కదా అని అంటుంది కాలు మీద కాలేసుకొని. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఇక్కడే ఉండాలి. ఎందుకుండాలి? ఎందుకంటే నువ్వు నా భార్యవు కాబట్టి, ఇదే నీ ఇల్లు కాబట్టి. నేను ఇక్కడ ఉండలేననే కదా అక్కడికి వెళ్ళింది. అవును, కానీ అప్పుడు ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు అందుకు నేను ఒప్పుకోను. అప్పుడే సైలెంట్గా ఉండి తప్పు చేశాను. ఇంకిప్పుడు ఊరుకోను. అప్పుడు జై చిన్నగా ఉన్నాడు చూసుకోవడానికి అని చెప్పి ఉన్నావు. తర్వాత నాతో గొడవ వేసుకొని ఇక్కడిని ఉండిపోయావు. ఇక జైకి నీ అవసరం లేదు. స్వీటీకి కూడా పెళ్ళి అయిపోయింది. తన లైఫ్ తను హ్యాపీగా చూసుకుంటుంది. ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు అని కొంచెం గట్టిగానే చెప్తాడు అతను. నేను ఉండను. ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నేను రేపే ఫ్లైట్కి వెళ్తాను. స్పెషల్ ఫ్లైట్ని బుక్ చేసుకొని మరీ వెళ్ళిపోతాను. లేకపోతే ఇక్కడే ఉండి పనులు చేస్తూ ఉండాల్సిన కర్మ నాకు లేదు అని ఫోన్ తీసుకొని ఫ్లైట్ని బుక్ చేయాలని చూస్తుంది. కానీ తన అకౌంట్లో బ్యాలెన్స్ నిల్ అని చూపిస్తుంది. అదేంటి నిల్ చూపిస్తోంది అని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంది. ఏంటి అని ఎవరికో కాల్ చేసి అడుగుతూ ఉంటే, జై సార్ మీ అకౌంట్ నుండి మొత్తం తీసేయమని చెప్పారు మేడం. మీ కార్డ్స్ కూడా బ్లాక్ చేయమని చెప్పారని కాల్ కట్ చేస్తాడు. అలా చెప్పగానే అఖిలాండేశ్వర్కి దిమ్మ తిరిగి పోతుంది. ఏంటి, ఏమైంది? బుక్ చేస్తున్నావా? లేదు, జై నా కార్డ్స్ అన్నీ కూడా బ్లాక్ చేశాడంట. అలా ఎలా చేస్తాడు? ఎందుకు చేయడు? అది అంతా తన డబ్బు, తన ఇష్టం, ఏమైనా చేసుకుంటాడు అని అంటాడు రాఘవ. అంటే మీకు ముందే తెలుసా అని భర్త వైపు కోపంగా చూస్తూ అడుగుతూ ఉంటే, నోనో నాకేం తెలీదు. జై చేసే ముందు ఎవరికి చెప్పి చెయ్యడు కదా, అది నీకు బాగా తెలుసు కదా. కార్డ్స్ అన్ని బ్లాక్ చేస్తే మరి నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? ఏమవడం ఏంటి? ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండు. నన్ను ఎవరొద్దన్నారు? నో, ఇక్కడ నేను ఉండలేను. ఇదంతా జై కావాలని చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఆ మైథిలి కూడా నాకు సవాల్ విసిరింది. ముందు ముందు మీకు అసలైన ఆట ఏంటో జై చూపిస్తాడు అని ఇదంతా మైథిలి చేయిస్తుంది. నాకు తెలుసు. నేను ఒప్పుకోను. దీనికి నేరుగా జైనే అడుగుతాను అని జైకి కాల్ చేస్తుంది అఖిలాండేశ్వరి. కథ కొనసాగుతుంది. మరి ఆఫీస్కి వెళ్ళిన అఖిలాండేశ్వరి ఇప్పుడు ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.